ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దానకిషోర్ స్టేట్మెంట్ ని ఏసీబీ రికార్డ్ చేసింది. 7 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారించనుంది. దానకిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లని ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ప్రభుత్వానికి దానకిషోర్ వివరణ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ చేసినట్టు వెల్లడించారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు డబ్బులు బదిలీ చేసినట్టు తెలిపారు. 85 కోట్లను ఏపీఓకు బదిలీ చేసినట్టు పేర్కొన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మరోవైపు అరవింద్ కుమార్తో పాటు మరోవైపు బిఎల్ఎన్డి ముగ్గురుపై కూడా ఏసీబీ అధికారులు కొన్ని సెక్షన్స్ కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2008 యాక్ట్తో పాటు 1988 యాక్ట్తో పాటు మరోవైపు సంబంధించిన 409 అదేవిధంగా 120B కింద ఇప్పటికే కేటీఆర్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసింది. ఈ కేసుని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టుని ఆశ్రయించారు కేటీఆర్. దీంతో ఈ నెల 30 తేదీ వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు చేసింది. కానీ ఇన్వెస్టిగేషన్ని ఎక్కడ కూడా ఆపివేయాలని హైకోర్టు చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ యథావిధిగా కొనసాగించుకోవచ్చని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ డబ్బులు ఏ విధంగా బదిలాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ బదిలాయి, ఎఫ్ఈఓ కంపెనీ విదేశీ కంపెనీకి 54 కోట్ల మేరకు ఏ విధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన ఈరోజు దానకిషోర్ స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా నమోదు చేసుకోవడం జరిగింది. సుదీర్ఘంగా 7 గంటల పాటు అతని స్టేట్మెంట్ ని నమోదు చేసుకుని రికార్డ్ చేశారు. దీంట్లో మెయిన్ కంప్లైంట్ గా దానకిషోర్ ఉన్నారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లో హెచ్ఎండిఏ నుంచి ఏ విధంగా నిధులు బదిలీ కావడం జరిగింది, ఎవరు దీనికి అప్రూవల్ ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా వారు ఈరోజు దానకిషోర్ ఏసీబీకి సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం దీని అందరికీ ప్రధాన సూత్రధారి కేటీఆర్ మాత్రమే. అప్పుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను చెప్తేనే ఈ డబ్బులు మొత్తం కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా దానకిషోర్ ఈరోజు ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్కి మరోవైపు అరవింద్ కుమార్ కూడా త్వరలోనే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా భావిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు కూడా రంగంలో దిగడం జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఫెమా యాక్ట్ ప్రకారం ఇప్పటికే ఈడీ అధికారులు పిఎంఎల్ఏ యాక్ట్తో పాటు ఫెమా యాక్ట్ 2 యాక్ట్ అని జోడిస్తూ కేటీఆర్ పై కేసు కూడా ఈడీ అధికారులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే అటు ఏసీబీ దాఖలు చేసిన కేసులో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు నమోదు చేస్తున్న కేసులో సైతము హైకోర్టుని ఆశ్రయిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు మాత్రం ఈ రోజు దానకిషోర్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. త్వరలోనే కేటీఆర్ కు అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. 7 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో అసలు దానకిషోర్ ఏం చెప్పారని తెలుస్తోంది? అసలు ఫార్మా ఈ కార్ రేసు ఎవరు అప్రూవల్ చేశారు, ఎవరు దానికి అనుమతులు ఇచ్చారు, హెచ్ఎండిఏ ఎందుకు నిధుల్ని అటు విడుదల చేసింది, దీనికి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఏ విధంగా అప్రూవల్ చేసింది, క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా, మరోవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో డబ్బులు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారు, దీనికి సంబంధించినటువంటి దీనికి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అప్రూవల్ ఇచ్చారు, ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా పూర్తిగా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈరోజు ఏసీబీ అధికారులకు తన స్టేట్మెంట్ రూపంలో అటు దానకిషోర్ ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్నటువంటి ఏసీబీ అధికారులు దీన్ని మళ్ళీ ఫర్దర్ గా హైకోర్టులో హీరింగ్ జరిగేటట్టు ఈ స్టేట్మెంట్ మొత్తం కూడా కోర్టుకు అటు ఏసీబీ అధికారులు ప్రొడ్యూస్ చేసే అవకాశం. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే చూసాం, ఏసీబీ డైరెక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ జోషి నేతృత్వంలో ఒక టీం మొత్తం కూడా ఫామ్ చేశారు. స్పెషల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం కూడా దీన్ని మానిటరింగ్ చేస్తుంది. ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించి త్వరలోనే కేటీఆర్కి అదేవిధంగా అరవింద్ కుమార్కి నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత వారి స్టేట్మెంట్ నమోదు చేసుకొని పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు రాబట్టే అవకాశం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.